ఇప్పుడు బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారం. బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పద్దును ఇప్పుడే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయి, అలాగే భారత్ కూడా తీవ్రమైన ఆర్థిక లోటుతోటి జీడీపీ 7.7% లోటుతోటి కూరుకుపోయిన దశలో కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుందన్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమైంది. ప్రధానంగా కరోనా ఆర్థిక పరిస్థితి తర్వాత వ్యక్తమవుతున్నటువంటి బడ్జెట్ కాబట్టి ఏ రంగాలకు ప్రాధాన్యత ఉంటుందన్న విషయం ముందుగానే ఊహించిన విధంగానే ఆయా రంగాలకు ప్రాధాన్యత ప్రధానంగా కనిపించింది. ముఖ్యంగా ఆర్థిక రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. దాదాపుగా 137% ఎక్కువగా కిందటి ఏడాది కంటే కూడా ఎక్కువ కేటాయింపులు జరిగాయి. అలాగే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం వాటికి కొన్ని ఇన్సెంటివ్స్ని ప్రకటించారు. అలాగే మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి కూడా ఈసారి కేటాయింపులు పెరిగాయి. ప్రత్యేకమైనటువంటి సంస్థను కూడా ఏర్పాటు చేసి వాటన్నిటికి కూడా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ చూసేందుకు మనకు నిపుణులు అందుబాటులో ఉన్నారు. ముందుగా విజయవాడ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. రమేష్ గారితో ప్రారంభిద్దాం. అలాగే మిగిలిన వారు కూడా మనకి త్రిపురనేని గోపీచంద్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. ఆయన పన్నుల రంగ నిపుణులు, అలాగే చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా వరంగల్ శాఖకు అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ఓ నరేష్ కుమార్ వైజాగ్ నుంచి అందుబాటులో ఉన్నారు. ఆయన రుషికొండ ఐటీ ఎంటర్ప్రెన్యూర్ సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ముందుగా రమేష్ గారు, మీరు చూస్తే బడ్జెట్ ఏ పరిస్థితుల్లో వచ్చిందో మనం చూసాము. మీకు విస్తృతమైన అనుభవం ఉంది. మీరు పనిచేసినటువంటి అన్ని రంగాలకు సంబంధించి కూడా ఇవాళ కేటాయింపులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేశారు, ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రధానంగా మీరు స్వయంగా వైద్యులు కూడా. ఈ పరిస్థితుల్లో మీకు బాగా సంబంధం ఉన్నటువంటి రంగాలకి ఎక్కువగా థ్రస్ట్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్ మీకు ఎలా అనిపించింది? నమస్కారం అండి. ఈరోజు బడ్జెట్ ఒక విధంగా చారిత్రాత్మకమైన బడ్జెట్. ఎందుకంటే ఇది మనం కనీవిని ఎరుగని విధంగా పోయిన సంవత్సరం, గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కుదేలైపోయింది కరోనా వైరస్ వలన. అది మనందరికీ తెలిసిన విషయం. దీనివల్ల ముఖ్యమైన అంశాలంటే ఈ కాంటెక్స్ట్ ఏమిటి, ఎందువలన మనం ఈ బడ్జెట్ గురించి అర్థం చేసుకునే ముందు మొట్టమొదటిగా ఆర్థిక వ్యవస్థ ఇంచుమించు మొదటి క్వార్టర్లోనే, అంటే ఏప్రిల్ జూలై మధ్యలోనే 25% పైగా విలువ పడిపోయింది. ఈ మొత్తం ఆర్థిక సంవత్సరం చూసుకున్నట్లయితే ఇంచుమించు 7-8% వరకు ఆర్థిక వ్యవస్థ కుంచుకుపోయిందని చెప్పుకోవచ్చు. అంటే పోయిన సంవత్సరం, గత సంవత్సరం అంటే సంవత్సరం క్రితం మన మొత్తం స్థూల ఆర్థిక వ్యవస్థ అంతా కలిపి 145 కోట్లు అయినట్లయితే, ఈ సంవత్సరం చివరికి అది 145 లక్షల కోట్లు అయినట్లయితే, ఈ సంవత్సరం చివరికి ఇప్పటికి ఈ మార్చి 31కి ఇది ఇంచుమించు 134 లక్షల కోట్లకి తగ్గిపోతుంది. దీనివల్ల చాలా అందరూ ఈ కోవిడ్ వలన బాధ ఒకటి, దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళు 150,000 పైచిలుకున్నారు. ఇది కాకుండా ఆర్థికంగా చాలా దెబ్బతిన్న వాళ్ళు, పేద ప్రజలు, ఎవరైతే రోజు కూలీలు చేసుకునే వాళ్ళు, ఎవరైతే ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సర్వే ప్రాతిపదికగా తీసుకుని ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి గారు సుదీర్ఘమైనటువంటి ఈ బడ్జెట్ ఉపన్యాసంలో కొన్ని ముఖ్యమైన అంశాలని, సూచనల్ని, ప్రోగ్రామ్స్ని, తరువాత ఒక డైరెక్షన్, ఆ దిశానిర్దేశం ఏమిటి వచ్చే రోజుల్లో మన దేశానికి, మన దేశ ఆర్థిక వ్యవస్థకి, అభివృద్ధికి, వీటిలన్నిటికీ కూడా కలిపి ఒక పెద్ద పీట వేశారని చెప్పాలి. ముఖ్యంగా దీంట్లో మనం గమనించవలసింది ఏమిటంటే మొత్తం ఆర్థిక అభివృద్ధి కోసం ఒక రకరకాలైనటువంటి ప్రతిపాదనలు చేశారు. దాంట్లో మొట్టమొదటిగా ఆరోగ్యం. ఎందుకంటే కోవిడ్ వైరస్ ఇంకా మన మధ్య ఉంది. మనం చెప్పుకోవాల్సింది ఏమంటే గణనీయంగా 2 వ్యాక్సిన్స్ ఆల్రెడీ అందరికీ ఇస్తున్నాం. ఇప్పటికే 37 లక్షల మందికి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ మన ముందున్నది చాలా పెద్ద ఛాలెంజ్. దీనికి 35,000 కోట్లు ఈ
ఈ టీకా గురించి, కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి 35,000 కోట్లు అలాట్ చేశారు. ఇది కాకుండా మొత్తం ఆరోగ్య రంగానికి 2,34,000 కోట్లు అది ప్రతిపాదించారు. దీనివలన ఇది ఇంచుమించు ఎప్పుడు కనీ వినెరుగని రీతిలో 135% పెరుగుతోంది ఆరోగ్య రంగానికి. దీని మీద ఏ విధంగా ఇది ఒక ప్రైమరీ హెల్త్, సెకండరీ, టెర్షరీ అన్ని హెల్త్ రంగాల్లోనూ, తర్వాత ముఖ్యంగా ది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కావచ్చు, తర్వాత ఎమర్జెన్సీ హెల్త్ కేర్కి అన్ని విధాలుగా కూడా మొత్తం అభివృద్ధి చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. రెండవది ఏమిటంటే మౌలిక రంగం మీద, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల ప్రాతిపదిక చేశారు. దాంట్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, ఎందుకంటే పట్టణీకరణ పెరిగిపోతోంది, కానీ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి అంటే కనీస వస్తువులు ఉండాలి. ఆ కనీస వస్తువులు కల్పించడానికి అది మంచినీళ్ళ ప్రతి వాళ్ళకి కూడా ఒక కుళాయి ద్వారా మంచినీళ్ళు అందించాలి. అలాగే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో ఈ అర్బన్ ఏరియాస్లో శానిటేషన్ పెంపొందించడానికి కూడా గణనీయమైనటువంటి ఎలొకేషన్స్, అంటే అర్బన్ ఫోకస్లో ఒక విధంగా అది కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తరువాత మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఒక 5 లక్షల కోట్ల పైచిలుకు కేటాయించడం జరిగింది. ఇది 35% పెంచారు ఇదివరకు కంటే కూడా. అంటే 5 లక్షల, దాంతో 2,400 పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్, అవి రోడ్లు, పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి ఒక 5 లక్షల కోట్లు. దాంట్లో 2 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి కేటాయించడానికి నిర్ణయించుకున్నారు. అంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డ్రివెన్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీని ద్వారా సర్వీసెస్, వీటి వాళ్ళ ప్రజల యొక్క ఆరోగ్యం, వారి యొక్క జీవన పరిమాణం పెరగడమే కాకుండా దీనివల్ల చాలామందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. సో అదొక చాలా మంచి అవకాశం. తర్వాత ఇది కాకుండా వాల్యూ పెంచడానికి ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో, ముఖ్యంగా విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయో, వాటి విలువలను ఇంకా పెంచడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు ఏర్పాటు చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్ కావచ్చు, మేజర్ రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, వీటిలన్నిటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి అవకాశం వస్తుంది. దీంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందనేది ఈ బడ్జెట్లో స్పష్టీకరిస్తున్నారు. ఇది కాకుండా ఇది ట్రాన్స్పోర్ట్, అర్బన్ ట్రాన్స్పోర్ట్కి 20,000 బస్సులు కేటాయించడం, అలాగే స్క్రాపింగ్ ఆఫ్ వెహికల్స్ ఏదైతే 15 ఇయర్స్ పైన ఉన్నాయో దీనివల్ల కూడా ఒక మేజర్ బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో మనం చూసుకున్నట్లయితే దానికి ది ఇన్సెంటివ్స్ పెంచారు. అదేవిధంగా చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఏదైతే ఎంఎస్ఎంఈస్ అంటారో వాటికి 18,000 కోట్లు, అంటే డబుల్ చేశారు. 9,000 కోట్ల నుంచి 18,000 కోట్ల వరకు. ఇది టెక్స్టైల్స్, ఎక్కడైతే టెక్స్టైల్ పార్క్స్, టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే అక్కడ మన ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో మేజర్ టెక్స్టైల్ పార్క్స్ ఒక 7 వరకు ఏర్పాటు చేయాలనేది కూడా ఒక నిర్దేశక సూత్రం పెట్టడం జరిగింది. ఇది కాకుండా పవర్ సెక్టర్కి వచ్చినట్లయితే ఎనర్జీ సెక్టర్లో ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి ఒక కొత్త స్కీమ్ ఏర్పాటు చేసి ఇంచుమించు 3 లక్షల కోట్లు వచ్చే 3 సంవత్సరాల్లో నిర్దేశించి దీని ద్వారా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో, ఈ పవర్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించడానికి స్మార్ట్ మీటర్లు ప్రతి కన్స్యూమర్ దగ్గర పెట్టడం, తర్వాత ఈ ఫీడర్స్ని సపరేట్ చేసి వాటిని కూడా ఆటోమేట్ చేయడం, దీని ద్వారా లీకేజెస్ తగ్గించడం, కమర్షియల్ లాసెస్ కానీ ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ. కాబట్టి పవర్ సెక్టర్కి కూడా ఒక విధంగా పెద్దపీట వేసినట్లే అని భావించాలి. అదే కాకుండా వచ్చే సంవత్సరాల్లో క్యారియరు, కంటెంట్ సపరేట్ చేయడం ద్వారా
ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో హౌస్ హోల్డ్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించే విధంగా నిర్దేశించడం రంగాల వారీగా మళ్ళీ తీసుకుందాం సార్. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరకు సార్. గోపీచంద్ గారు ముందుగా కూడా పోస్ట్ కోవిడ్ బడ్జెట్ కాబట్టి ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తారు అనే దానిపై ముందుగా ఒక అవగాహన అందరిలోనూ ఉంది. దానికి తగ్గట్లుగానే బడ్జెట్ ఇవాళ వెలువడింది అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. మన ప్రపంచం మొత్తంలో చూస్తే భారతదేశానికి మనకున్న గొప్ప ప్రధానమంత్రి, గొప్ప వ్యక్తి ఉండడమే మనకి గొప్ప అదృష్టంగా భావించాలి. కరోనా విషయంలో, కోవిడ్-19 విషయంలో మన ప్రధానమంత్రి తీసుకున్న చర్యల కారణంగా కరోనాని కట్టడి చేయడంలో సఫలమవడమే కాకుండా ఇవాళ ప్రపంచం అంతా మన దిక్కు చూస్తూ వ్యాక్సిన్ కోసం చూస్తున్న పరిస్థితి ఇవాళ వచ్చింది అని అంటే దానికి సమర్థవంతమైన నాయకత్వమే కారణం. అదేవిధంగా ఆత్మనిర్భర్ స్కీమ్ కింద 27.5 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడానికి వివిధ పథకాలతోటి తీసుకున్న చర్యల కారణంగా ఆర్థిక పునరుత్తేజం పొందడానికి ఆర్థిక రంగంలో నిజానికి ఏర్పడిన స్తబ్దత ఏ స్థాయికి వెళ్తుందనంటే ప్రపంచంలో అన్ని దేశాలు అనుభవిస్తున్నట్టుగా కనీసం 3-4 సంవత్సరాలు ఆర్థిక పురోగతి కాదు కదా మందగించే అవకాశం ఉంది. అలాంటిది కేవలం 7-8 నెలల కాలంలోనే మనకి ఆర్థిక రంగం పునరుత్తేజం పొందడానికి, అలాగే ఈ ద్రవ్యోల్బణ రేటుని 9.5% వరకే కట్టడి చేయడానికి చాలా గొప్పగా ఈ చర్యలన్నీ కోవిడ్-19 తర్వాత తీసుకున్న చర్యలు, అలాగే బడ్జెట్లో దానికి సంబంధించి చేసిన కేటాయింపులు తప్పనిసరిగా బాగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, గ్రామీణ అభివృద్ధి రంగానికి, రోడ్ల విస్తరణకి, ట్రాన్స్పోర్టేషన్కి, యువతకి ఉద్యోగాలు కల్పించడానికి, అలాగే పన్నుల సరళీకరణ పద్ధతులు, ఎంఎస్ఎంఈలను ఆదుకోవడం, పవర్ సెక్టార్స్లో తీసుకొచ్చిన మార్పులు, చేసిన కేటాయింపులు చాలా చక్కటి ఫలితాలను తీసుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే సార్, పర్సనల్ పనులకు సంబంధించి మళ్ళీ తీసుకుంటాను నేను. నరేష్ గారు, నరేష్ కుమార్ గారు, ముందుగా మనకి తెలుసు పోస్ట్ కోవిడ్ తర్వాత బడ్జెట్ కాబట్టి ప్రధానంగా హెల్త్ కేర్ సెక్టర్ అలాగే తయారీ రంగంపై ఎక్కువగా థ్రస్ట్ ఉంటుందన్నారు. అలాగే అనిపిస్తుంది, అంటే హెల్త్ కేర్కి సంబంధించి దాదాపు 137% ఇంక్రీజ్ ఉంది. ముఖ్యంగా మీ ఇండస్ట్రీ సైడ్ నుంచి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇవాళ ఇచ్చినటువంటి బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలు తయారీ రంగం మళ్ళీ పుంజుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటారా? డెఫినెట్లీ అండి. దిస్ ఇస్ వన్ వెరీ పాజిటివ్ థింగ్ అబౌట్ ద బడ్జెట్ ఏంటంటే అన్సర్టనిటీ అనేది తీసేరండి. అంటే కంటిన్యూటీ ఇన్ రిఫార్మ్స్. అంటే గత 2 సంవత్సరాల్లో ఏం చేశారో సేమ్ కంటిన్యూటీ. అంటే ఊరికే ట్యాక్సులు పెంచుతూ తగ్గిస్తూ దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఇన్ ఇండియా అండి. సో వన్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఈస్ దెర్ ఈస్ నో నెగిటివ్ న్యూస్ ఇన్ ద బడ్జెట్ అండి. అబ్సల్యూట్లీ నో నెగిటివ్ న్యూస్ అండ్ స్మాల్ పాజిటివ్ న్యూస్. ఓవరాల్ ఇంప్రెషన్ సార్, మీ ఓవరాల్ ఇంప్రెషన్ ఏంటి బడ్జెట్ అన్ని రంగాలకు సంబంధించి ఓవరాల్ ఇంప్రెషన్? ఇట్స్ ఎ వెరీ గుడ్ బడ్జెట్ అండి. లాస్ట్ 1 అవర్ లో ద స్టాక్ మార్కెట్ హ్యాస్ యాడెడ్ 2.4 lakh crores అండి. జస్ట్ లాస్ట్ 1 hour లో అవర్ స్పీచ్ మొదలెట్టిన వరకు నా ఒపీనియన్, అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ఓన్లీ మై ఒపీనియన్ అనుకోవచ్చు మీరు మీ ఒపీనియన్, ద ఎంటైర్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ హెస్ రియాక్టెడ్ అండ్ యాడెడ్ 2.4 lakh crores of investor wealth in just 1 hour after you began the speech అండి. సో ఇట్స్ డెఫినెట్లీ గుడ్ అండి. యాజ్ ఫార్ as IT is concerned, startups are concerned, 1 year వరకు ట్యాక్స్ హాలిడే ఎక్స్టెండ్ చేశారండి. సో షీఈస్ ఆల్సో ఎంకరేజింగ్, అంటే మరీ ఎక్కువ చేయకుండా నెక్స్ట్ 1 year వరకు షీ హెస్ సెడ్ దట్ వీఆర్ విత్ యూ ఫర్ ద నెక్స్ట్ 1 more year. అలాగే హౌసింగ్ రంగానికి ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బై అ హౌస్, ఇంతకుముందు 1,50,000 వాళ్ళకి ఎగ్జామ్షన్ అయిపోయిందండి ఈ సంవత్సరంతో, అది కూడా ఎక్స్టెండ్ చేశారు నెక్స్ట్ 1 yearకి. సో హౌసింగ్ డిమాండ్ ఆల్సో విల్ గో అప్. అలాగే హౌసింగ్ ప్రాజెక్ట్స్ కట్టి వాళ్ళకు కూడా దే హావ్ గివెన్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అండి. అఫోర్డబుల్ హౌసింగ్ చేసే వాళ్ళకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో ఇండివిజువల్ బయర్కి ఇచ్చారు, ఈవెన్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి ఇచ్చారు. సో బోత్ వే ఇది ప్రైవేట్ రంగంలో ఇట్ విల్ గ్రేట్లీ బూస్ట్ ది హౌసింగ్ సెక్టర్ అండి. ఇప్పుడు ఓవరాల్గా నెక్స్ట్ 1 yearలో గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు స్పెండ్ 35 lakh crores అండి. ఈ 35 లక్షల కోట్లలో ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద 5 లక్షల కోట్లు ఖర్చు పెడతానండి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోడ్స్ కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. సో ఆల్ దిస్ విల్ లీడ్ టు క్రియేషన్ ఆఫ్ మోర్ జాబ్స్.
గత సంవత్సరం ఓన్లీ 4 లక్షల కోట్లే వాజ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండి. ఈ సంవత్సరం దాన్ని 25 to 30% పెంచారండి. కాకపోతే లాస్ట్ ఇయర్ టార్గెట్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు బికాస్ ఆఫ్ ద పాండమిక్. అందరికీ తెలుసుకోవాల్సిన విషయం నిర్మలా సీతారామన్ గారు చెప్పలేదు, కానీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన టార్గెట్ వాళ్ళు ఫుల్ చేయలేదండి. లాస్ట్ ఇయర్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు స్పెండ్, దే కుడ్ నాట్ స్పెండ్ ది ఫుల్ టార్గెట్. ఈ ఇయర్ మటుకు బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి నార్మల్ ఇయర్, ఇట్ బి వెరీ గుడ్ ఇఫ్ షీ స్పెండ్స్ దిస్ 5 lakh crores. దీనివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ బూస్ట్ అవుతాయండి. వాట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఇఫ్ ఆవిడ చెప్పారు షీఈస్ గోయింగ్ టు సెటప్ న్యూ టెక్స్టైల్ పార్క్స్, షీఈస్ గోయింగ్ టు సెటప్ న్యూ సీవీడ్ పార్క్, expand roads, put infrastructure on railways, create Swachh Bharat missions in 42 cities. Mali, she is also going to add in every possible area she's touched upon, and especially focus on Atmanirbhar, how to make India more self-reliant and reduce. For example, seafood exports lo, prawn import lo, she has reduced, increased the import duty so that domestic manufacturing can increase. Alage cotton మీద కూడా duty పెంచారు. So that we have to protect the domestic industry and also increase the job creation in India. And especially the most wonderful feature in the budget job creation కోసం more than the taxes, the first most important thing is ఈ బ్యూరోక్రటిక్ హ్యాజిల్స్ అండి. ఎంటర్ప్రెనర్స్ ఎప్పుడు కూడా అయిపోయిన అసెస్మెంట్ కూడా రీఓపెన్ చేసి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కొన్ని కేసులో 10 సంవత్సరాల వరకు బుక్స్ అయిపోయిన తర్వాత కూడా ఓపెన్ చేసేవారు. లాస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ నుంచి నిర్మలా సీతారామన్ పర్సనల్గా కలిసేవండి. నేను అప్పుడే అనిపించి నెల కూడా అవ్వలేదని కలిసి ఇదే రిక్వెస్ట్ చేశాను, మేడం ఈ కొంచెం రీఓపెనింగ్ అన్ని బాగా చేస్తారు, రీఓపెనింగ్ ఆఫ్ అసెస్మెంట్స్ మటుకు ఇది 3 సంవత్సరాలకు లిమిట్ చేయండి. ఎందుకంటే మీ వాళ్ళు అసెస్మెంట్ చేసేసారు, చేసిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేయడం అంటే ఇన్వెస్టర్స్కి రాంగ్ సిగ్నల్. అది కూడా ఆవిడ గ్రహించి 4 రోజులు అయిందండి రిప్రజెంటేషన్ ఇచ్చి కలిసి వెంటనే ఆవిడ చేసి ఇప్పుడు 3 years లిమిట్ చేశారండి. సో ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయిన వాళ్ళు చాలా పీస్ఫుల్గా, అంటే దిస్ సెండ్స్ ఏ వెరీ ఫేవరబుల్ మెసేజ్ టు ది ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ. అంటే ద గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ఇండస్ట్రీ, దే డోంట్ వాంట్ ద బ్యూరోక్రసీ టు గో ఆఫ్టర్ ట్యాక్స్ పేయర్స్. ఎందుకంటే ఇంతకుముందు 3.4 crore ట్యాక్స్ పేయర్స్ ఉండేవాళ్ళు 2014లో, ఇప్పుడు 6.5 crores వచ్చారండి. సో ట్యాక్స్ పేయర్ బేస్ పెరిగి కొద్ది హారాస్మెంట్ తగ్గితే ఇంకా ఎక్కువ మంది ట్యాక్స్ కడదామని ముందుకు వస్తారండి. ఆ పాయింట్ లో వి మస్ట్ కంగ్రాచులేట్ ద ఫైనాన్స్ మినిస్టర్ దట్ షీ రియలీ వాంట్స్ టు ఇంప్రూవ్ ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ద కంట్రీ. సో ఐ సీ ఎ బిగ్ పాజిటివ్ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ యాటిట్యూడ్. గతంలో గవర్నమెంట్ అలా ఒప్పుకునేది కానీ 7 years 10 years రీఓపెనింగ్ పెట్టేవారు. సో దిస్ ఈస్ అ బిగ్ పాజిటివ్ మెసేజ్ టు ద ఇండస్ట్రీ. అడిగింది ఇంకా వేర్ వెయిటింగ్ ఫర్ ద ఫైన్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు జిఎస్టీ పేమెంట్ లో గవర్నమెంట్ హెస్ గాట్ రికార్డ్ కలెక్షన్స్ అండి. కానీ మనకు పేమెంట్ రాకుండా కూడా మెనీ స్టేట్ గవర్నమెంట్ చూసారంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా స్టేట్ గవర్నమెంట్ పేమెంట్ లేట్ అవుతుంది. మనకు పేమెంట్ రాపోయినా కూడా జిఎస్టీ నెక్స్ట్ మంత్ 20th లోపల కట్టేయాలండి. అది ఒక రిక్వెస్ట్ అడిగాం, అది బడ్జెట్ లో మరి జిఎస్టీ కౌన్సిల్ లో రావాలంటాను. దట్ విల్ గివ్ ఎ బిగ్ బూస్ట్ అండి. ఇఫ్ GST is payment is made payable after receiving the payment. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొన్ని పేమెంట్లు ఇవ్వాలనుకోండి, మనకి పేమెంట్ రాకపోయినా కూడా GST కట్టేయమంటున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకర్స్ కూడా మనకి పేమెంట్ రావాలనుకోండి, రాకపోయినా కూడా GST 20th కల్లా కట్టేయమంటున్నారు, కట్టకపోతే 18% ఇంట్రెస్ట్ వేయమంటారు. సో మనం ఇంకో 2 రిక్వెస్ట్ చేసాం. అంటే వాట్ ఈస్ ద నెగిటివ్ ఆఫ్ ది పాజిటివ్స్ అన్ని చెప్పాం కాబట్టి వాట్ వి ఎక్స్పెక్ట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఆల్సో. తీసుకుందాం సార్, నెగటివ్స్ లాస్ట్ లో మాట్లాడదాం, మళ్ళీ తీసుకుందాం. గవర్నమెంట్ పేమెంట్ లేట్ చేస్తే మనకి డబ్బులు ఇవ్వట్లా. నరేష్ గారు మన పేమెంట్ 6 నెలలు 1 year 2 years తర్వాత ఇచ్చినా కూడా మనకి ఇంట్రెస్ట్ ఇవ్వట్లా. మనం జిఎస్టీ మటుకు ఒక మంత్ లేట్ కడితే 18% ఇంట్రెస్ట్ వేస్తున్నారు. అలాగే పేమెంట్ రాకుండా కూడా జిఎస్టీ కట్టేయమంటారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద గవర్నమెంట్. మేబీ బడ్జెట్ కాకపోయినా నెక్స్ట్ అన్నా సరే ఇఫ్ దే డూ దిస్ విల్ రియలీ బూస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. చిన్న పరిశ్రమలు ఇప్పుడు మనం సర్వే చేసేవాడి కమిషన్ అడిగితే 40% మంది ఇండియాలో టైంకి జిఎస్టీ పే చేయలేకపోతున్నారు. ఎందుకు పే చేయలేకపోతున్నారు అంటే ఆర్థిక స్లోడౌన్ వల్ల. సో ఇటువంటి ఇష్యూస్ కూడా మేబీ బడ్జెట్లో అడ్రస్ చేయకపోయినా ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఓవరాల్ పిక్చర్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ బడ్జెట్, వెరీ పాజిటివ్ బడ్జెట్. మొత్తానికి కరోనా మనకు అనేక పాఠాలు నేర్పింది. ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్య స్పృహ రావడంతో పాటు కరోనాకు సంబంధించిన జాగ్రత్త కూడా మొదలైంది. అదే సమయంలో కేంద్రంలో కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్త మొదలైనట్లుగా ఈ బడ్జెట్ ద్వారా కనిపిస్తుంది. ముఖ్యంగా కరోనా వల్ల జరిగినటువంటి ప్రధానమైనటువంటి నష్టం పక్కన పెడితే ఈసారి బడ్జెట్లో మన ఆర్థిక రంగం, మన ఆరోగ్య రంగం మొత్తం కూడా దేశవ్యాప్తంగా రివైవ్ చేసేటువంటి పరిస్థితి ఈసారి బడ్జెట్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత విపులంగా పివి రమేష్ గారు చెప్తారు. రమేష్ గారు, కిందటి ఏడాదితో పోలిస్తే 137% కేటాయింపులు పెరగడం అనేది చాలా ప్రధానంగా గమనించాల్సిన విషయం. ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు బడ్జెట్లో జీడిపిలో దాదాపుగా 2% మించి కూడా ఆరోగ్య రంగంపై ఖర్చు చేయాలని చెప్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఆ పని జరగదు. ఈసారి కారణాలు ఏదైనా కానీ, కరోనా కానీ లేకపోతే మరేదైనా కానీ, మొత్తానికి ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగంపై కేటాయింపులు చాలా ఎక్కువగా పెరిగాయి. అలాగే పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కూడా మొత్తం కూడా పిహెచ్సిల కాడ నుంచి అన్నింటినీ రివైవ్ చేయాలనేటువంటి నిర్ణయాలను ఈ బడ్జెట్లో ప్రకటించారు.
దీనిపై దీన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది, ఎలాంటి మార్పులు రాబోతాయి? నేను 2-3 ముఖ్యమైన అంశాలండి. ఇది చాలా 2.5 కోట్లు 137% పెంచడం అనేది ఇది ఒక గణనీయమైనటువంటి డెవలప్మెంట్. ఇది ఈ బడ్జెట్లో ఎప్పుడూ కూడా హెల్త్ మీద ఈసారి వచ్చినంత ఫోకస్ ఎప్పుడు రాలేదు. కానీ దానికి కారణం ఉంది. అదేం మనం గమనించింది ఏమిటంటే పబ్లిక్ హెల్త్ అనేది దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. అంటే స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ కొన్ని రాష్ట్రాలేమో చాలా ముందుకుంటే కొన్ని రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి మన ప్రజలందరికీ కూడా ఆరోగ్యం కల్పించవలసిన బాధ్యత, ఆరోగ్యం గురించి అడగవలసిన హక్కు కూడా ప్రజల మీద ఉంది. కాబట్టి ఇది చాలా పాజిటివ్ డెవలప్మెంట్. అయితే నేను 2-3 ముఖ్యమైన అంశాలు చెప్పాలి. ఒకటి ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో, మన దేశం మొత్తంలో కూడా పట్టణ ప్రాంతాల్లో ఏదో ఢిల్లీ, బాంబే లాంటి హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో పట్టణాల్లో తప్ప మిగిలిన చోట అసలు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది లేదు. అంటే ప్రజలు ఏమనుకుంటారంటే హాస్పిటలే హెల్త్ సిస్టమ్ అనుకుంటారు. కాదు కదా, అది ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్ హెల్త్ సర్వీసెస్ కలిపితే, ఈ 3 కలిపితేనే అది ఒక హెల్త్ సిస్టమ్ అవుతుంది. కాబట్టి అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో మనం మొత్తం దేశవ్యాప్తంగా అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ పట్టణ ఆరోగ్య వ్యవస్థని నిర్మించవలసిన అవసరం ఉంది. రెండవది ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో కింద సబ్ సెంటర్ నుంచి, ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కూడా రిఫరల్ సిస్టమ్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో చాలా కృషి అవసరం. ఒకటి ఏమిటంటే మనం ఉన్న పరిస్థితుల్లో 75% ఆరోగ్యానికి మీద అయ్యే ఖర్చు ప్రజలు వాళ్ళ స్వయం, అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్, అంటే స్వయంగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. మనం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు, తర్వాత పిఎంజే లాంటి పథకాలు ఉన్నా కూడా 65 నుంచి 75% వరకు కూడా ప్రజలు వాళ్ళ ఖర్చు పెట్టవలసి వస్తుంది. దీనివల్ల 40% మంది ఇంచుమించు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు పేదరికంలో ఉండిపోవడం, లేకపోతే పేదరికంలోకి జారిపోవడం జరుగుతోంది. కాబట్టి ఈ డబుల్ చేయడం అనేది చాలా పాజిటివ్ డెవలప్మెంట్. అయితే ఒక్కొక్క ముఖ్య విషయం అదేమిటంటే ఈ మొత్తం హెల్త్ సర్వీసెస్ డెలివర్ చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సమస్యని, ఇది ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ వ్యవస్థని పూర్తిగా స్థిరీకరించుకుని, మార్పులు చేసుకుని, వాళ్ళ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవస్థ ప్రకారం దీన్ని తిరిగి పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. మనం ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఇది మన సమాజానికి, మన దేశానికి ఇది కీడు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆసరా ఇచ్చింది, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, డబ్బిస్తోంది, నిధులు సమకూరుస్తుంది. కానీ దానికి కావలసినటువంటి మార్పులు చేర్పులు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సార్, అమెరికాలోని సిడిసి తరహాలో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ డిసీజ్ కంట్రోల్ సెంటర్ ఎన్డీసీ అనేది ఒకటి ప్రపోజ్ చేయబోతుంది. ఇది ఏ విధంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిసీజ్ కంట్రోల్ని మానిటర్ చేయబోతుంది? మీరు ఎలా యాంటిసిపేట్ చేస్తున్నారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ అండి. ఎందుకంటే మన దేశంలో మన గణనీయంగా మార్పులు వస్తున్నాయి. దీంట్లో ఇప్పటి వరకు కూడా కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఒక మలేరియా కానీ, లేకపోతే నీళ్ల వల్ల కానీ వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉండేవి. టైఫాయిడ్, కలరా, మలేరియా, ఫైలేరియాసిస్ వంటివి. ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా గణనీయంగా పెరిగిపోయినాయి. డయాబెటీసు, హైపర్ టెన్షన్, అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధి కాదు. కానీ వీటి వలన మనం డెవలప్డ్ కంట్రీసు, అండర్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క డబుల్ జియోపాడీ నుంచి, అంటే 2 విధాలుగా కూడా మనం కష్టపడవలసి వస్తుంది. కాబట్టి ఈ డిసీజ్ సర్వేలెన్సు, ఈ ఎపిడెమిలాజికల్ సర్వేసు ఇవి చాలా ముఖ్యం. అసలు పబ్లిక్ హెల్త్ మొత్తం కూడా పబ్లిక్ హెల్త్ క్యాడర్ డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది దేశవ్యాప్తంగా. ఇది కూడా ప్రభుత్వం తప్పకుండా గమనిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క పబ్లిక్ హెల్త్ మీద ఫోకస్, ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఫోకస్ పైనుంచి నేషనల్ లెవెల్ నుంచి కూడా ఆ సైంటిఫిక్ కెపాసిటీ, సర్వేలెన్స్ గురించి, డేటా మేనేజ్మెంట్ గురించి,
డేటా ఇంటెలిజెన్స్, ఈ డిసీజ్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్కడ ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, వస్తే ఏమిటి అనే కెపాసిటీ క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది. ఇది దేశవ్యాప్తంగానే కాకుండా రీజనల్ లెవెల్స్లో ముందు, తర్వాత రాష్ట్ర పరిధిలో కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఓకే సార్, గోపీచంద్ గారు, ప్రధానంగా మరో ప్రధానమైనటువంటి రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయానికి సంబంధించి ఈసారి బడ్జెట్లో చాలా ప్రాధాన్యత ఉండాలి. ఎందుకంటే ఓ పక్క ఫామ్ లాస్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఢిల్లీలో చాలా రోజులుగా ఆందోళన జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు అనేటువంటి ఆసక్తి కనబడింది. మీ అబ్జర్వేషన్లో వ్యవసాయ రంగానికి అనుకున్న విధంగానే జరిగాయి కేటాయింపులు కానీ, లేకపోతే ప్రధానాంశాలు ఏంటి? వ్యవసాయానికి సంబంధించిన ప్రధానాంశాలు ఏంటి? వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం 2013-14లో బడ్జెట్ కేటాయింపు వ్యవసాయ రంగానికి 33,000 కోట్లు సుమారు. అలాంటి దాన్ని ఇవాళ 1,30,000 కోట్ల రూపాయలకి ఈ వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఉత్పత్తుల విషయానికి వస్తే ఇప్పుడున్న ఉత్పత్తులు దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలకి వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెట్ కేటాయింపులే కారణం. 2019, 20, 21, 22 ఈ సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు అంటే ప్రస్తుత బడ్జెట్లో చేసిన కేటాయింపుల కంటే ముందు సంవత్సరంలో 19, 20, 21లో చేసిన కేటాయింపుల వల్ల గణనీయమైన వ్యవసాయ ఉత్పత్తులు రావడం జరిగింది. అలాగే గిట్టుబాటు ధర రావడం, వాళ్ళకి మద్దతు ధరను ప్రకటించడం, కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మద్దతు ధర ప్రకటించడం, వారికి కావలసిన వాటర్ని అరేంజ్ చేయడం, ఎరువుల మీద ఎక్కువగా డిపెండ్ కాకుండా స్వయం పోషకాలుగా తయారు చేసుకునే మామూలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేలాంటి ఎరువులనే వాడడం, అలాగే ట్రాన్స్పోర్టేషను, స్టోరేజు, కోల్డ్ స్టోరేజ్లు, చైన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగిల వ్యవస్థను బలోపేతం చేయడం, వాటికి సబ్సిడీలు ఇవ్వడం, ఇలాంటి వాటికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వము రైతును కానీ వ్యక్తిని కానీ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఒక యూనిట్గా తీసుకుని ఆలోచించడం జరుగుతుంది. అలాగే పవర్ సెక్టార్లో తీసుకొచ్చిన కానీ గోపీచంద్ గారు, అంటే 3-4 ఏళ్లగా జరుగుతున్నటువంటి కేటాయింపుల్లో గురించి మీరు చెప్పారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అంతగా ప్రాధాన్యత చెప్పుకోనటువంటి విషయాలు ఏమీ కనపడలేదు అనేది ఒక అబ్జర్వేషన్. ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించి పెంపుదల ఉంటుందని కూడా ప్రతి ఒక్కరూ ఆశించారు, అది కూడా జరగలేదు. అవునండి. అయితే మనము కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మనం కావాల్సింది ముందుగా అసలు ఆలోచన విధానంలో మార్పు రావాలండి. ప్రభుత్వం ఏం చేస్తుందంటే వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళకు కావాల్సిన మినిమం సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా పురోగమించడానికి కావాల్సిన ఏర్పాటుని, దానికి సంబంధించిన వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో బాగా ఖర్చు పెట్టడం ద్వారా ప్రతి రైతుకి ప్రొడక్షన్ పెరగడం ద్వారా ఆదాయం పెరగడానికి కావలసిన కార్యాచరణ సిద్ధం చేసి దాని ప్రకారం చేస్తుంది. ఇప్పుడు మనందరికీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ప్రపంచానికి సవాల్ విసిరిన లాంటి వైరల్ డిసీజెస్, ఇప్పుడు వచ్చిన వైరల్ డిసీజెస్ కారణంగా అత్యధిక కేటాయింపులు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. దానికి సంబంధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేలాగా మనం కోవిడ్కి వ్యాక్సిన్ కనిపెట్టడం ఎలాగో, దానివల్ల రాబోయే రోజుల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తాం, అది వేరే విషయం. ఇదే వ్యవసాయానికి సంబంధించిన కేటాయింపుల విషయానికి వస్తే ఆల్రెడీ చేసిన పెట్టుబడులు, చేసిన ప్రోత్సాహము, వీటన్నిటి వల్ల ఉత్పత్తి పెరగడం వల్ల రైతు ఆదాయం 2 పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని సబ్సిడీని పెంచడం లేకపోతే సమ్మాన్ నిధి కింద ఇంకా డబ్బులు పెంచుతారు అని అనుకోవడానికి సంబంధించిన దానికంటే మంచి క్వాలిటీ విత్తనాలను సరఫరా చేయడం, ఫెర్టిలైజర్స్లో జరుగుతున్న జాప్యాలని వాటన్నిటిని అరికట్టడం, నేల సాగుతీరుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ల్యాబులను పెంచడం, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చింది.
ఇది ప్రతి ఒక్క రైతు కూడా గమనించాల్సిన విషయం. ఓకే. దీనికి కావాల్సింది కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు ఏర్పాటు చేసుకుని మాకు ఈ ప్రాంతంలో ఇది కావాలి, మీ పథకాల్లో ఇవి ఉన్నాయి కాబట్టి మాకు చేయండి అని అడగాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. తప్పనిసరిగా ఈ రెండింతల ఆదాయం రాబోయే ఈ కేటాయింపులతోనే మూడింతలుగా మారే అవకాశం లేకపోలేదండి. ఓకే సార్. ఇప్పుడు ఒక నరేష్ గారు, పవర్ సెక్టార్కి సంబంధించి కేటాయింపులు చాలా ఎక్కువగా కనిపించాయి. ఈసారి 3.5 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ రంగానికి కేటాయించడం జరిగింది, ఎనర్జీ సెక్టర్ కేటాయించడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం డీసెంట్రలైజ్ చేసి ఏ డిస్కమ్ నుంచి అయినా సరే, డిస్కమ్ మోనోపలీ లేకుండా ఏ డిస్కమ్ నుంచి ఎవరైనా సరే పవర్ తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు. దీని ద్వారా ఇండస్ట్రీకి జరిగేటువంటి మేలు ఏంటి? ఈ స్థాయిలో కేటాయింపులు ఎలాంటి ప్రభావం చూపుతాయి? వెరీ గుడ్ పాయింట్ అండి. ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు పవర్ కట్ లేకపోయినా కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, మన రిషికొండలో ఐటీ పార్క్ ఉందండి. ఐటీ పార్క్లో లాస్ట్ ఇయర్ దేవర్ నో పవర్ కట్స్, బట్ దేవర్ లాట్ ఆఫ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్. ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఎందుకున్నాయంటే వాళ్ళకి సఫిషియంట్ ఫండింగ్ లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయలేదండి, వాళ్ళ లైన్స్ కానీ వాళ్ళ ట్రాన్స్ఫార్మర్స్ కానీ. విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడిషనల్ ఫండింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది DISCOMs will be greatly boosted. And once the DISCOM infrastructure is boosted, the quality of the power goes up. And ఇప్పుడు మన పవర్ కన్సంప్షన్ in India is continuously going up, and the quality of the power is also very important. అండి. సో దే డిడ్ నాట్ హ్యావ్ ఫండ్స్, ఎందుకంటే వీళ్ళకి చాలా మంది పవర్ డిస్కామ్స్ అన్ని ఇండియాలో లాస్లో ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఏబుల్ టు పే. మన ఆంధ్ర తీస్తాం అనుకోండి, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ డబ్బు కూడా ఇవ్వలేదు, వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో హెస్ పాస్డ్ అ లా సేయింగ్ దట్ అన్లెస్ యూ పే ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ యూ కెనాట్ బై ఫ్రమ్ ద సెంట్రల్ పూల్. వాళ్ళు డబ్బులే ఇవ్వలేని పరిస్థితిలో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అప్గ్రేడ్ చేయలేకపోతారండి. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మూవ్ ఆఫ్ ఇన్ఫ్యూజింగ్ ఫండ్స్ సో దట్ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ అలౌడ్ టు హెల్ప్ ది DISCOM modernize, they will be able to provide regular power and quality power and also pay people whom they are due. అండి. ఇండియాలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది పర్యాటక రంగం. నరేష్ గారు, పర్యాటక రంగం, దానికి సంబంధించినటువంటి ట్రస్ట్ ఏమైనా కనిపించిందా? పర్యాటక రంగం అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా పర్యాటక స్థలాలు ఉన్నాయి, ఎక్కువ మందికి లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అది ఇప్పుడు బడ్జెట్ స్పీచ్లో అయితే మటుకు టూరిజం మీద ఆవిడ ఏమి స్పెసిఫిక్గా మెన్షన్ చేసినట్టు ఏమి కనపడలేదండి. సో హాస్పిటాలిటీ అండ్ టూరిజం సెక్టర్ రెండు బాగా దెబ్బతిన్నాయండి ఈ లాస్ట్ 1 yearలో. వీ డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ ఏ బిగ్ థ్రస్ట్ ఆన్ ద హాస్పిటాలిటీ అండ్ టూరిజం సెక్టర్స్ అండి. ఆవిడ బడ్జెట్ స్పీచ్లో అయితే మటుకు షీ హెస్ నాట్ ఫోకస్డ్ ఆన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం, వర్స్ట్ హిట్ సెక్టర్స్ అంటారు, ఏవియేషన్తో పాటు టూరిజం అండ్ హాస్పిటాలిటీ. మేబీ ఫైన్ ప్రింట్లో ఉందేమో చూడాలండి. బట్ దట్ వాస్ వన్ డిసప్పాయింట్మెంట్ ఇన్ ద బడ్జెట్ అండి. టూరిజం సెక్టర్ రెండు రకాలుగా అండి. ఎగ్జిస్టింగ్ టూరిస్ట్ ఆపరేటర్స్ బాగా దెబ్బతిన్నారండి. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ ద టూరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ సో దట్ మోర్ టూరిజం హ్యాపన్స్. సో దెర్ ఇస్ నో మెన్షన్ ఇన్ ద బడ్జెట్ అబౌట్ హౌ టు bring more tourists into India, how to help the existing tour operators who have been smashed in the COVID, and how to revive the hotel sector, hospitality hotel sector అండి. ఈ లాస్ట్ 1 year నుంచి వాళ్ళు షట్ డౌన్ అవుతూ వల్ల వాళ్ళు చాలా లాస్లోకి వెళ్ళిపోయారండి. సో వాళ్ళకి ఏమైనా ట్యాక్స్ రిలీఫ్స్, GST మినహాయింపులు కానీ వాళ్ళ ఎంప్లాయీస్కి యూఎస్లోది, సింగపూర్లో ద గవర్నమెంట్ పేడ్ 50% ఆఫ్ ద శాలరీస్ ఫర్ ద ఎయిర్లైన్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ అండి. మన ఇండియన్ గవర్నమెంట్ డిడ్ నాట్ డూ దట్. ఈ బడ్జెట్లో వీ ఎక్స్పెక్టెడ్ సమ్ రిలీఫ్ ఫర్ దట్, బట్ ఇన్ ద బడ్జెట్ స్పీచ్ మీరు అన్నది వండర్ఫుల్ పాయింట్. హాస్పిటాలిటీకి కానీ టూరిజం కానీ there is no mention of it, and that's one big disappointment in the budget. రమేష్ గారు, ప్రింట్లో ఉందేమో చూడాలండి. పివి రమేష్ గారు, ఈ బడ్జెట్లో ప్రధానంగా ఆందోళనకరంగా కనిపించింది ద్రవ్యలోటు సార్. దాదాపుగా ఈ కరెంట్ ఇయర్కి 9.5% వరకు ద్రవ్యలోటు ఉంటుందన్నారు, ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. వచ్చే సంవత్సరానికి కూడా 6.8% వరకు ద్రవ్యలోటు కొనసాగే అవకాశం ఉంది. అది మామూలు స్థాయికి రావడానికి కనీసం ఒక 5-6 సంవత్సరాల వరకు పడుతుంది. 2025-26 వరకు కూడా జరుగుతుంది. దాదాపుగా గవర్నమెంట్ రన్ చేయాలంటే 12 లక్షల కోట్ల అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది అన్నారు. ఇది ఆందోళనకరం కాదా? దీన్ని ఎలా అధిగమించవచ్చు? అంటే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే అసాధారణమైన పరిస్థితుల్లో అసాధారణమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఇది అసలు పూర్తి ఆర్థిక వ్యవస్థ మేనేజ్ చేసే విధానానికి ఇది ఒక అపాయకరమైన విషయం. ఎందుకంటే మనం అప్పుల పాలైపోయే అవకాశం ఉంది, అప్పు తీర్చే పరిస్థితుల్లోకి ఉండలేకపోవచ్చు. కానీ ఈ పరిస్థితి ఎలా ఉందంటే అండి, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి
కుంచుకుపోయినప్పుడు కంట్రాక్షన్ ఆఫ్ ది ఎకానమీ ఇంచుమించు రిసెషన్ కాకపోయినా రిసెషన్ వంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది చాలా అసాధారణమైనది. ఇది ఒక మన దేశానికి సంబంధించిన విషయమే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ ప్రొజెక్షన్ ఏమిటంటే అండి, వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.5% కాంట్రాక్ట్ అవుతుంది అనేది ఎస్టిమేట్. కాబట్టి దీని రివైవల్ కోసం ఖచ్చితంగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకటి, మనకు ఏదైతే మౌలిక అసెట్స్ ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, వాటిని వాల్యూ ఎన్హాన్స్ చేయడం, దానికి సపరేట్గా ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసే విధానం ద్వారా ఈ రిసోర్సెస్ రేజ్ చేయడానికి ప్రపోజల్ ఉంది బడ్జెట్లో. రెండవది ఏమిటంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అసెట్స్. ఏదైతే పబ్లిక్ సెక్టర్ అసెట్స్ ఉన్నాయో వాటి డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా కొంత వెసులుబాటు ఏర్పాటు చేశారు. దానికి అంబిషియస్గా 1.75 lakh crore టార్గెట్ ఒకటి ఏర్పాటు చేశారు. మూడవది ఏమిటంటే బ్యాంక్ ప్రైవేటైజేషను. 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేస్తామనేది కూడా దీంట్లో ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఏమిటంటే అప్పు చేసినప్పుడు అప్పు ఏం చేస్తున్నాం, అప్పు తీసుకున్నప్పుడు ఈ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాని బారోయింగ్స్ దాని కన్జంప్షన్కి యూజ్ చేసినట్లయితే మనం దానివల్ల ఆందోళన చెందవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంటు. తరువాత డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కోసం దీని యొక్క అవసరం చాలా సంవత్సరాలుగా మేము అనుకుంటున్నాం. ఇది ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ఒకటి కావాలి. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ గురించి ప్రత్యేకమైనటువంటి బ్యాంక్. అంటే పవర్ సెక్టర్కి అయితే ఆర్ఈసి, పిఎఫ్సి లాంటి వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక ప్రత్యేకమైన డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తున్నారు. 20,000 crore క్యాపిటలైజేషన్. అవును, అంటే 3 సంవత్సరాల్లో అది 5 లక్షల కోట్లు డిస్బర్స్మెంట్ చేయాలనేది ఒక నిర్దేశక సూత్రం ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ విధంగా, అంటే మన దేశంలో ఒక గమనించింది ఏమిటంటే అండి, ఇది డైరెక్షన్ అంతా కరెక్ట్గా ఉంది, ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా ఉంది, ఇంప్లిమెంటేషన్లో ఛాలెంజెస్ ఉండొచ్చు ఒకటి. రెండవది ఏమిటంటే మనం ఇన్పాండర్, అంటే ఇది మనం సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ గురించే మాట్లాడుతున్నాం. స్టేట్లు కూడా వాటి ఫిజికల్ డెఫిసిట్ని యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మేజర్ ఎమర్జింగ్ ఎకానమీస్లో డెట్ టు జీడిపి, అంటే అప్పు మనకున్నటువంటి స్థూల ఆదాయం కలుపుకున్నట్లయితే స్థూల ఆస్తులు చూస్తే ఇంచుమించు అది 90%కు వెళ్ళిపోతున్నాం ఈ సంవత్సరం చివరికి, ఈ మార్చికి. ఇది చాలా ఎక్కువ. ఓన్లీ బ్రెజిల్, అర్జెంటీనా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది మనం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా కూర్చుని ఈ యొక్క ఫిజికల్ రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంది, దానికి కన్సాలిడేషన్ వచ్చే 2-3 సంవత్సరాల్లో ఏ విధంగా జరగాలి, ఏ విధంగా వ్యయం తగ్గించుకోవాలి, ముఖ్యంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి, ఏ విధంగా అనవసరమైనటువంటి ఖర్చులు ఎలా తగ్గించుకోవాలనే విషయం గురించి ఒక స్థిరీకరమైనటువంటి నిర్ణయం, ఒక పాలసీ అగ్రిమెంట్కి రావాల్సిన అవసరం ఉందండి. రమేష్ లేకపోతే రమేష్ గారు, మీరు చెప్పిన ఎక్స్పెండిచర్ పెరగాలంటే, పర్టికులర్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు అంటే అది డైరెక్ట్ ట్యాక్సెస్ కాబట్టి ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ఆదాయం రావాలంటే ప్రజల్లో స్పెండింగ్ పవర్ పెరగాలి. ప్రజల్లో స్పెండింగ్ పవర్ పెరగాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ లేకపోతే వ్యక్తిగతంగా ఎలాంటి మినహాయింపులు కూడా ఈ బడ్జెట్ ఇచ్చినట్లుగా కనిపించట్లేదు. మరి ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగకుండా ఆదాయం ఎలా పెరుగుతుంది? అది విస్మరించినట్లు కనిపించట్లేదా? అలా కాదండి. ఇప్పుడు ఏమిటంటే ఈసారి ట్యాక్సులు ఏమీ పెంచలేదు, అది మనం గమనించవలసిన అవసరం ఉంది. ట్యాక్సులు పెంచలేదు ఒకటి. రెండవది ఏమిటంటే దర్ ఇస్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. మన ఇన్ఫ్లేషన్ రేటు 4%, 4.5% కంటే ఎక్కువ ఉండదనేది ప్రొజెక్షన్. అందులోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా ప్రోయాక్టివ్గా మానిటరీ పాలసీని మ్యాచ్ చేస్తున్నారు ఫిజికల్ పాలసీతో పాటు. అంటే ఈ ద్రవ్య పాలసీ ఏముందో దాన్ని ఈ ఆర్థిక పాలసీతో సమానంగా చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరగడం లేదు. మూడవది ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. చాలా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది
మన పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ, ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాల వలన కానీ, తర్వాత స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ది ట్యాక్సేషన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ స్ట్రీమ్ లైనింగ్ వలన కానీ, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి కొంత స్పేస్ వస్తుంది ఎక్స్పెండిచరు తన స్వయంగా ఖర్చు పెట్టడానికి. అలాగే హౌసింగ్ కన్స్ట్రక్షన్కి దాని మీద వచ్చినటువంటి వివరాలు, తర్వాత ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెల్త్ సర్వీసెస్ పెరిగినట్లయితే ఆ హెల్త్ మీద ఖర్చు పెట్టేవి ఇప్పుడు ఇంచుమించు 20-25% మన కుటుంబ ఖర్చు, పర్సనల్ ఖర్చు తగ్గుతుంది, ఆరోగ్యం మీద తగ్గుతుంది. ఎస్ గారు, ప్రతిసారి బడ్జెట్ అనగానే వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్తో పాటు కామన్ పబ్లిక్ కూడా ఆసక్తిగా చూస్తుంటారు. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్, ఎక్కువగా ఎంప్లాయీ సెక్టర్ వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు. తమకేమన్నా కొంచెమైనా మినహాయింపులు వస్తున్నాయా, ఈసారైనా ఏమైనా జరుగుతుందా అనేది. ఈసారి బడ్జెట్లో కనీసం ఆదాయ పన్ను ప్రస్తావన కూడా లేదు. అలాగే కేవలం ఆదాయ పన్నే కాదు, మొత్తానికి పన్నులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు కనపడ్డాయి? ఇండైరెక్ట్గా ఏమన్నా తెలియకుండా ఏమన్నా పన్నుల విధింపులు ఏమైనా కనిపించాయా? తెలియకుండా పన్నులు విధించడం అనేది ఏం జరగలేదండి. కాకపోతే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, సహజంగా బడ్జెట్ అనగానే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ పన్ను రేట్లలో మార్పులు, పన్ను స్లాబులలో మార్పులు, అదనపు మినహాయింపులు ఇస్తారని జనరల్గా ఎవరైనా కానీ ఊహిస్తూ ఉంటారు. కానీ ముందుగానే మనం ఊహించినట్టుగానే ఈ ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఇప్పుడున్న రేట్ల ప్రకారం, తగ్గించిన రేట్ల ప్రకారం కూడా ఎంప్లాయీస్కి అసలు ఆదాయ పన్ను అంటేనే ఆదాయం వచ్చిన వాళ్ళకే వేసే పన్ను. అంటే దేశంలో కనీస ఆదాయం కూడా రాని వాళ్ళు దాదాపు 50-60% వరకు ఉన్నారు. రైతుల్ని కూడా కలిపితే 90% పైన ఉన్నారు. అలాంటప్పుడు ఈ ఆదాయ పన్నులో మినహాయింపులు లేకపోతే పన్ను రేట్లు, స్లాబ్లు తగ్గించినంత మాత్రాన ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వచ్చిన ఆదాయంలోంచే ట్యాక్స్ కట్టాలి. ముఖ్యమైన మార్పులు ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అప్పీల్స్ విషయంలో కానీ మీరు కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ తీసుకోవట్లేదు. మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు సరే, శాలరీడ్ పబ్లిక్ వేరే రకంగా ఆలోచిస్తారు కదా, ఏ మాత్రం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అనేది. శాలరీడ్ పర్సన్స్ విషయంలోకి వస్తే వాళ్ళకి ఇప్పుడున్న పద్ధతిలో 5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు వాళ్ళు. తర్వాత సేవింగ్స్ తీసుకున్న వాటికి, సేవింగ్స్ విషయంలో లో కాస్ట్ హౌసెస్ తీసుకుని వాటిలలో ఉండే వాళ్ళకి మొత్తం కలిపితే 7.5 లక్షల వరకు ఎలాంటి ఇన్కమ్ మీద ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు వాళ్ళ సేవింగ్స్ని దృష్టిలో పెట్టుకుంటే. మనం దేశం ఇప్పుడున్న విపత్కర పరిస్థితులలో పన్ను మినహాయింపు కంటే కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సార్, పన్ను తగ్గించకపోగా కొత్త ట్యాక్సులు ఇప్పుడు సెస్లు ప్రత్యేకంగా కనిపించాయి. ఇంకొద్దిసేపట్లో పెరగబోతాయి, చమురు ధరలు పెరగబోతున్నాయి. డీజిల్ మీద 4 రూపాయలు, పెట్రోల్ మీద 2.5 రూపాయలు, అలాగే దిగుమతి చేసుకున్నటువంటి ఫోన్ల మీద కూడా సెస్ వేశారు. అలాగే పండ్లు కూడా, విదేశాల నుంచి వచ్చేటువంటి పండ్లు, వీటన్నిటి మీద కూడా ట్యాక్సులు వేశారు, సెస్ వేశారు, ప్రత్యేకమైన సెస్ వేశారు. ఇది కాస్త అసంతృప్తికి గురి చేస్తుంది కదా. ఇప్పటికే పెట్రోల్ రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది మన దగ్గర. దానికి అర్థం ఒకటే, దేశీయ వస్తువులని వాడుకోవాలి, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద పన్ను చెల్లించాలి. అంటే దేశీయ వస్తువుల ఉత్పత్తుల్ని పెంచాలి, దానికి ప్రోత్సాహకాన్ని ఇవ్వడం దాని ఉద్దేశం. తర్వాత వ్యాపారస్తులకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి. 5 కోట్ల టర్న్ ఓవర్ వరకు ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదు అని అంటే, మొన్న జనవరి 15 వరకు కూడా ఆడిట్కి ఎక్స్టెన్షన్ ఇంకా వస్తుందా రిటర్న్ ఫైలింగ్కి అని అందరూ ఆతృతతోటి ఎదురు చూశారు. కానీ ఈ 5 కోట్ల టర్న్ ఓవర్ వరకు ఎలాంటి ఆడిటు అక్కర్లేదంటే, చిన్న మధ్యతరగతి వ్యాపారులకి దేశంలో ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సిసిలు 1.5 లక్షల మందిలో ఇలాంటి వ్యాపారస్తులు తక్కువలో తక్కువ ఒక 50 లక్షల మంది ఉంటారు. ఆ 50 లక్షల మందికి ఊరటనిచ్చినట్టే లెక్క. అలాగే డివిడెండ్ విషయంలో టీడీఎస్ చేయక్కర్లేదు, ఆ డివిడెండ్ ఇన్కమ్ ఎగ్జంప్టెడ్, నేషనల్ ట్రిబ్యునల్కి డైరెక్ట్గా అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే సెటిల్మెంట్ రెజల్యూషన్ కమిషన్ ద్వారా 10 లక్షల వివాదం ఉన్న కేసును కూడా డైరెక్ట్గా పరిష్కారానికి వెళ్ళొచ్చు. మీరు అన్నట్టుగా
ఇప్పుడు ముఖ్యమైన సమస్య ఎక్కడ అనంటే ఇప్పుడు రైతులు చేసిన ఆందోళన కూడా ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుంటే రైతులు ఎవరికైతే సరుకులు అమ్మారో ఆ అమ్మిన వ్యక్తి యొక్క పాన్ నెంబర్ని దాని మీద బిల్లు మీద రాయాలి అని అంటే రైతుకు వచ్చిన నష్టం లేదు. దానివల్ల ప్రభుత్వానికి రావాల్సిన జిఎస్టీ, ప్రభుత్వానికి రావాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్లోంచి వాళ్ళని తప్పించగలిగితే ట్రేడర్కి దాని మీద అగ్రికల్చర్ మీద ఎగ్జంప్షన్ లేదు. కాబట్టి దానికి రైతుకు వచ్చిన నష్టం లేదు. దానికి మేము బిల్లు పెట్టాలా అని రైతులు బాధపడక్కర్లేదు. దానివల్ల రెవెన్యూ పెరిగితే దేశానికి పన్నుల రూపేణా న్యాయపరమైనగా పన్నులు చెల్లించాల్సిన క్యాపిటలిస్టులు ట్యాక్సులు కనుక కడితే మరింత వెసులుబాటును తీసుకొచ్చే అవకాశం ఉంది. అప్పుడు పన్ను రేట్లు, పన్ను స్లాబ్లు తగ్గిస్తారు. నరేష్ గారు, అలాగే 3 ఏళ్లు దాటితే అసెస్మెంట్ గురించి రీఓపెన్ చేయము అనేది ఇన్ని సంవత్సరాల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఆలోచనాపరమైన నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. ఓకే. ఎందుకనంటే మనం పేపర్లలో వాటిలలో టీవీ న్యూస్ ఛానల్స్లో చూస్తాం, ఒక పెద్ద నటుడు ఇప్పుడు ఒక 100 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాడు అని. ఎప్పుడు అవి అని అంటే ఒక 10 ఏళ్ళయో 20 ఏళ్ల క్రితమే. వాటి ఇప్పుడు బకాయి అని ఎలా అంటున్నారు, ఎందుకు వసూలు చేయలేదని. అలాంటి వాటికి ఇప్పుడు మొత్తం స్వస్తి పలకడం జరిగింది. ఇంకొకటి ప్రభుత్వం చేస్తే బాగుండేది, అగ్రికల్చర్ విషయంలో సామాన్యుడికి ఇబ్బంది జరగకుండా ఉండేలాగా రైతుకి, పెట్టుబడిదారికి సంబంధించిన వాళ్ళకి ట్యాక్స్ విషయంలో ఇంకెందుకు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉండేది. ఇది కాకుండా ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అని అంటే ఈ అప్పీల్స్ విషయంలో కానీ అసెస్మెంట్స్ విషయంలో కానీ ఎవరైనా నేరుగా మాకు పర్సనల్ హియరింగ్ కావాలంటే ఇచ్చుంటే బాగుండేది. అలాగే జిఎస్టీ విషయంలో కూడా ఫేస్లెస్ అసెస్మెంట్ పద్ధతి, ఆడిట్ పద్ధతి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండేదండి. అదేమో ఇప్పటికి కూడా మాన్యువల్గా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా పన్నుల విషయంలో సరైన సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం వల్ల ఇంకా. నరేష్ గారు, ఇప్పుడు చివరిలో కనిపిస్తున్నాయి ప్రధానంగా పెట్రోల్పై 2.5 రూపాయలు, డీజిల్పై 4 రూపాయలు సెస్, అలాగే అగ్రి ఇన్ఫ్రా సెస్ పేరుతోటి చాలా వాటిపైన సెస్ల రూపంలో పన్నులు వసూలు చేస్తోంది ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోదగిందే అయినప్పటికీ కూడా ఇలాగా ఇప్పటికే పెట్రోలు, డీజిల్కి సంబంధించి ఎక్కువగా కామన్ పబ్లిక్ ఉపయోగిస్తారు. వాటి మీద చాలా ఎక్కువ రేటు ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా అసంతృప్తి ఉంది. కొన్నాళ్ళుగా ప్రతిరోజు పెరుగుతున్నాయి, రోజువారీగా పెరుగుతున్నాయి ఈ రేట్లు. ఇలా ఇప్పుడు కూడా పెంచుకుంటూ పోతే మరింత పెరగడం వల్ల ఎంతవరకు ఆమోదయోగ్యం ఇది? అంటే రెండు పాయింట్స్ అండి ఇక్కడ. బికాస్ ఆఫ్ ద కోవిడ్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి, వాళ్ళకి ఇన్కమ్ లేదు. కోవిడ్ సెస్ అని వేయవలసి వచ్చింది, ఆ జిఎస్టీ మీద కానీ ఇన్కమ్ ట్యాక్స్ మీద కానీ. వాళ్ళు ఏమనుకున్నారంటే కోవిడ్ సెస్ వేస్తే మళ్ళీ వ్యాపార వర్గాల నుంచి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుద్దేమో, కంపెనీస్ లాస్ అయిపోతాయేమో, ఇంటర్నేషనల్గా ఇండియా ఇమేజ్ దెబ్బతింటుందని ఈ కోవిడ్ సెస్ అనేది వేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ మీద కానీ జిఎస్టీ మీద కానీ వీటి మీద ట్యాక్స్ అనేది వేయలేదు, పెంచలేదు. మరి ఇన్కమ్ అంటే డెఫినెట్గా పోయింది కదండి గవర్నమెంట్కి. సో దే హ్యావ్ టు మేకప్ దిస్ ఇన్కమ్ సమ్హౌ. ఇప్పుడు మీరు చూస్తే రైతులు అక్కడ పెద్ద ఎత్తులో ఆందోళన చేస్తున్నారు. మోడీ గారు ఏమో వాళ్ళ ఇన్కమ్ డబుల్ చేస్తున్నారు. అది ఎంతవరకు వచ్చింది మనం వెయిట్ చేయాలి. సో అగ్రికల్చర్ని ఏమైనా హెల్ప్ చేద్దామన్నా, మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుదామన్నా గవర్నమెంట్కి ఉన్న ఇన్కమే పడిపోయిందండి. సో ఫ్రమ్ వేర్ విల్ దే గెట్ మనీ? సో డెఫినెట్లీ కామన్ మ్యాన్కి పెట్రోల్ డీజిల్ పెంచుతూ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ అన్హ్యాపీ. బట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో అదర్ వే. మీరు నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినా చేయగలిగింది ఏమి లేదు. దే హ్యావ్ టు పుట్ దట్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్. అండ్ గవర్నమెంట్ పాలసీ కూడా దే వాంట్ అస్ టు మూవ్ ఫ్రమ్ పెట్రోల్ అండ్ డీజిల్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. అది కూడా ఆలోచించండి మీరు. దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ. దే వాంట్ టు గివ్ ఈవీ థ్రస్ట్. లాస్ట్ 2-3 బడ్జెట్స్ నుంచి కూడా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారండి. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ద పబ్లిక్ ఆల్సో టు బికాస్ ఇండియాకు డబ్బంతా పోయింది ఇంపోర్ట్ బిల్స్లో. మొబైల్ ఫోన్, ద టాప్ 2 ఇంపోర్టర్స్ ఫర్ ఇండియా ఆర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ ఫ్యూల్ అండి. థర్డ్ ఈస్ గోల్డ్. సో ఆ టాప్ 2 టార్గెట్ చేశారు వాళ్ళు. దే వాంట్ మోర్ రెవెన్యూ ఫ్రమ్ మొబైల్ ఫోన్స్ అండ్ ఫ్యూల్ అండ్ డీజిల్. సో ఎప్పుడైతే ఈ ఎగుమతులు తగ్గిపోయినాయో, మొబైల్ ఫోన్ మీద సెస్ ఎందుకు వేశారంటే సో దట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెన్ బి ఇంప్రూవ్డ్. అలాగే పెట్రోల్ డీజిల్ కూడా వీ వాంట్ యూ టు మూవ్ ఫ్రమ్ పెట్రోల్ అండ్ డీజిల్ వేర్ ఇంపోర్ట్ ఇన్ టు ద కంట్రీ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ అ ఫారెన్ ఎక్స్చేంజ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎక్కువ కాస్ట్లీ అయిపోయింది. పివి రమేష్ గారు, ఈ పర్స్పెక్టివ్ని మీరు అంగీకరిస్తారా? పబ్లిక్ మీద కంటిన్యూగా జరుగుతూ ఉంది, దీన్ని మీరు అంగీకరిస్తారా? అంటే
కేంద్ర ప్రభుత్వానికి ప్రతిసారి కూడా ఒక టాస్క్, అంటే ఇండస్ట్రీలకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, పబ్లిక్ మీద భారం పడకుండా చూడాలి, తమకు ఆదాయం కావాలి. ఈ 3 మేనేజ్ చేసుకోవడం ప్రతిసారి కష్టమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు కరెక్ట్గా చేశారని మీరు అనుకుంటున్నారు? మనం గమనించవలసింది ఏమిటంటే అండి, బడ్జెట్ ఏదైనా కూడా ముందు ఆదాయము ఖర్చు, ఈ వ్యయం ఏదైతే ఉందో అది ఆదాయం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం, ఆ బ్యాలెన్స్ కాగినప్పుడు డబ్బులు అప్పు తీసుకోవడం, ఇది చివరికి ఇది మన ప్రజల మీద, ప్రజల సొమ్మిది. గవర్నమెంట్లు అనేవి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అవన్నీ కూడా ఒక ట్రస్టీలు మాత్రమే. ఇది ప్రజల సొమ్ముని ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది ప్రజలు నమ్మి ఇది ప్రభుత్వం అనే దానికి ఈ బాధ్యతని అప్పగించడం జరిగింది. కాబట్టి ఆదాయం ఖర్చు పెరిగినప్పుడు, ఆదాయం తగ్గినప్పుడు వాటిని ఖచ్చితంగా కొంత బాధపడవలసి ఉంటుంది. ఈ బాధ ఎవరి మీద పెట్టాలి? పేద ప్రజల మీదనా, మధ్యతరగతి వాళ్ళ మీదనా, లేకపోతే గొప్ప వ్యక్తులు డబ్బున్న వాళ్ళ మీదనా అనేది ఇది ప్రభుత్వం ప్రజల యొక్క ఆశయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం గమనిస్తున్నది ఏమిటంటే వారు చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఆదాయం గణనీయంగా పడిపోయింది. అందుకే ఇంత అప్పులు చేయాల్సి వచ్చింది. ఇంచుమించు 13 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వమే అప్పు తీసుకుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి ఇంకొక 8 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు ఈ సంవత్సరం. అంటే ఇది గణనీయంగా ఎప్పుడు అనుకోని విధంగా పెరిగిపోయినటువంటి ఖర్చుది. ఈ ఖర్చుని మనం ఈ యొక్క వచ్చే డబ్బుని ఏ విధంగా ఎవరికి వెసులుబాటు కల్పించే విధంగా చేస్తామనేది ప్రభుత్వ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం గమనిస్తున్నది ఏమిటంటే మీరు అన్న దాంట్లో నిజం ఉంది. ఎందుకంటే మధ్యతరగతి ఎందుకంటే చాలా మధ్యతరగతి కుటుంబాలు పెరిగిపోతున్నాయి. సార్ కామన్ ఒక ఎకనామిస్ట్గా కాకుండా కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అతని పర్స్పెక్టివ్లో చూస్తే ఇవాళ వచ్చినటువంటి బడ్జెట్ వాళ్ళ యాస్పిరేషన్స్ని ఎంతవరకు సాటిస్ఫై చేయగలిగింది అని అనుకోవచ్చు? అది అంటే చాలా వరకు అండి మనం 2-3 విషయాలు గమనించాలి ఇక్కడ. ఒకటి ఏమిటంటే కేంద్ర బడ్జెట్ అనేది ముఖ్యంగా ఏం చేస్తారంటే ఇది మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, మొత్తం కంట్రీలో ఇన్వెస్టర్స్ కానీ ప్రజలకు కానీ వేరే దేశాలకు కానీ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఒకటి. రెండవది ఏంటంటే బ్రాడ్ పాలసీ, సెక్టర్ వైజ్ పాలసీ డ్రైవర్స్ ఏమిటి, ఎక్కడ ఫోకస్ ఉంది, ఎక్కడ సెంట్రల్ గవర్నమెంటు స్కీమ్స్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలనేది. కానీ 70% కేంద్ర బడ్జెట్లో 70% ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. అంటే ఇంకా దాంట్లో మనకి పెద్ద వెసులుబాటు ఉండదు. ఎందుకంటే అది జీతాలకు కానీ, పెన్షన్లకు కానీ, లేకపోతే ఆర్మీ ఎక్స్పెండిచర్కి కానీ, డెట్ సర్వీసింగ్కి ఇంచుమించు 25-26% ఈ యొక్క ఇదివరకు తీసుకున్న అప్పుల్ని కట్టడానికే సరిపోతుంది. కాబట్టి ప్రజలతో డైరెక్ట్గా సంబంధం ఉన్నదానికి మనం ఓన్లీ అబౌట్ 28-25% మాత్రమే ఈ యొక్క ప్రజల మీద ఖర్చు పెట్టడానికి వీలవుతుంది. ప్రజల మీద అంటే మనకు డైరెక్ట్ బెనిఫిట్ వచ్చేవి ఎవరికైనా కానీ, పేదవాళ్ళకి కానీ, మిడిల్ క్లాస్కి కానీ, రిచ్కి కానీ. స్టేట్ బడ్జెట్స్లో కూడా చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. అంటే ప్రజల్ని ఇంపాక్ట్ చేసేవి స్టేట్స్ డిటర్మిన్ చేస్తాయి. ముఖ్యంగా ఏది కాస్ట్ ఆఫ్ కమోడిటీస్, మనం డైలీ కన్జ్యూమింగ్, బేసిక్ సర్వీసెస్, ఎంత చక్కగా బేసిక్ సర్వీసెస్ అందజేస్తున్నాం, పవరు, వాటర్ సప్లై, రోడ్స్, తర్వాత కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ప్రజలకి ఆన్ ఎ డే టు డే బేసిస్ మీకు నాకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. వీటిని కాబట్టి ఇది స్టేట్స్ సెంటరు కలిపి నిర్ణయించవలసిన అవసరం. దీంట్లో అంటే ఈరోజు బడ్జెట్ని చూసినట్లయితే మనం ఏమిటంటే అండి, ఒకటి కరోనా నుంచి వచ్చిన ఇంపాక్ట్ ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదైతే ఆర్థిక వ్యవస్థ కుంచుకుపోయిందో, కంట్రాక్ట్ అయిందో, నెగిటివ్ గ్రోత్ మనం చూస్తున్నాము, దాని నుంచి బయటపడి పాజిటివ్ గ్రోత్ డైరెక్షన్లో ఏ విధంగా రావాలి అనే అంశం మీదనే మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ల బాధ్యత చాలా ముఖ్యం దీంట్లో. నేను ఒక్క విషయం ఒక్క సెకండ్, ఇప్పుడు మనం గమనించింది ఏమిటంటే కోవిడ్ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కూర్చుని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఒక రీఅసెస్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంతవరకు జరగలేదు, కనీసం ఇప్పుడు జరుగుతుందని భావిద్దాం. ఓకే, రమేష్ గారు, అలాగే చర్చలో పాల్గొన్న గోపీచంద్ గారు, అలాగే నరేష్ కుమార్ గారు, మీకు కూడా ధన్యవాదాలు.